హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ప్రతి ఒక్క విద్యార్థికి మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు. ఈరోజు మనం డైస్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దీని తెలుగులో పాచికలు అని పిలుస్తూ ఉంటాం. ఈ టాపిక్ నుంచి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. మీరు రైల్వే ఎగ్జామ్ రాయండి, ఎస్ఎస్సి రాయండి. ఒకవేళ మీరు కనుక ఎస్ఎస్సిలో ఇంకా జీడీ, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఇలాంటి ఎగ్జామినేషన్స్ కానీ, లేకపోతే గ్రూప్స్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానీ ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా సరే డెఫినెట్గా మనకి డైస్ అనే టాపిక్ నుంచి మినిమం కనీసం ఒక ప్రశ్న కనిపిస్తుంటుంది. మ్యాక్సిమం వచ్చేసరికి మనకి 3 ప్రశ్నల వరకు కనిపించడానికి అవకాశం ఉన్న టాపిక్ అనమాట. ఈ టాపిక్లో వచ్చే క్వశ్చన్స్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు బెస్ట్ టెక్నిక్స్ను ఉపయోగించి అసలు పెన్ను పేపర్ లేకోకుండా డైస్ పాచికలు అనే టాపిక్ నుంచి వచ్చే క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా పెట్టాలి అనేది నేను మీకు నేర్పిస్తాను. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ టాపిక్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని మీరు వాచ్ చేస్తే కనుక ఈ వీడియో అయిపోయేసరికి మీరే ఆన్సర్స్ని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టేస్తారు. వీడియో స్టార్ట్ చేయడానికన్నా ముందర మీ అందరూ తెలిసిందే, రైల్వేకి సంబంధించి 9,000 ఉద్యోగాలకి పైగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ రైల్వే టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి మనం కోర్స్ని లాంచ్ చేశాము. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు 2,150 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించి కూడా ఆల్రెడీ మీకు తెలిసిందే నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించి కోర్స్ కూడా మనం లాంచ్ చేశాం. ఈ కోర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో ఉంది. ఇది మీకు 2,250 రూపాయలకి కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ ఇలాంటి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ కోసం ఎస్ఎస్సి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ స్పెషల్ బ్యాచ్ అనేవి మీకు 2,250 రూపాయలు, అలానే మీకు 3,600 రూపాయలకి ఈ కోర్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీఓ క్లర్క్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చేసరికి మీకు 3,600 రూపాయలకి కంప్లీట్ కోర్స్. ఈ కంప్లీట్ కోర్స్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే 3 ఎగ్జామినేషన్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ కాంబో ప్యాక్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్స్ మీరు రాసుకోవచ్చు. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 4,500 రూపాయలకి అవైలబిలిటీ ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాస్ కూడా మీకు సపరేట్గా అవైలబిలిటీలో ఉన్నాయి అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to హీరో బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం అవైలబిలిటీ ఉంది. ఇందులో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేనే చెప్పడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 999 రూపీస్కి మీకు అవైలబిలిటీలో ఉంది. అలానే మీకు 3 months, 6 months, 1 year కోర్సెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలానే గ్రూప్ 1కి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ మనం లాంచ్ చేశాము తెలంగాణలో గ్రూప్ 1 సంబంధించి. అలానే మనకి గ్రూప్ 2కి సంబంధించి స్పెషల్ బ్యాచెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది, ఏపీ, టీఎస్ ఇద్దరికి. అలానే తెలంగాణలో గ్రూప్ 3కి సంబంధించి కూడా స్పెషల్ బ్యాచెస్ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఈ కోర్స్ అన్నీ కూడా మీకు ఆఫర్లో ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ బట్టి మీరు ఫస్ట్ డెమో వీడియోస్ చూసుకోవచ్చు. దానికి ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ఆ డెమో వీడియోస్ నచ్చితే ఆ తర్వాత మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. మీరు కోర్సులో జాయిన్ అవ్వడం కోసం డైరెక్ట్గా చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు క్లాసెస్ని ఫ్రీగా చూసి ఆ తర్వాత మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోద్దాం. నేను ఇప్పుడు క్వశ్చన్స్ ఫటాఫట్ సాల్వ్ చేసుకుని వెళ్తాను. ఈ సాల్వ్ చేసే ప్రాసెస్లో నేను కూడా మీకు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను సాల్వ్ చేస్తూ ఉంటాను. నేను ఒక 3-4 క్వశ్చన్స్ చెప్పేసరికల్లా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో దానివల్ల మీరు నాతో పాటు క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ పెట్టే స్టేజ్లోకి వెళ్తారు. మీరు ఆన్సర్స్ ఫటాఫట్ పెడుతూ ఉండాలి. మీకు వచ్చిన ఆన్సర్స్ రైట్ రాంగ్గా నేను చూసి చెప్తూ ఉంటాను. ఓకేనా? లైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్. ఎస్. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఆపోజిట్ టు 6? ఇక్కడ మీకు చూడొచ్చు 2 డైస్ ఇవ్వడం జరిగింది, అంటే 2 వ్యూస్. ఇందులో మనకి ఆపోజిట్ టు 6 ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి చాలా సింపుల్, మీరు తెలుసుకోవాల్సింది ఇందులో మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైందా? ఫస్ట్ చెప్పేస్తున్నాను మీ క్లారిటీ కోసం. 2 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక మోడల్ వచ్చేసరికి మనకి 1 ఎలిమెంట్ కామన్, నెక్స్ట్ వచ్చేసరికి 2 ఎలిమెంట్ కామన్. ఎగ్జామినేషన్లో ఎలాగైనా రావచ్చు. 1 ఎలిమెంట్ కామన్ సంబంధించి క్వశ్చన్ రావచ్చు, 2 ఎలిమెంట్ కామన్ సంబంధించి క్వశ్చన్ రావచ్చు. 1 ఎలిమెంట్ కామన్, 2 ఎలిమెంట్ కామన్ ఏంటి సార్ అంటే, ఒక ఎలిమెంట్ కామన్ ఉంది అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఈ రెండింటిలో మీరు చూసినప్పుడు ఏదో ఒక నెంబర్ అవ్వచ్చు, ఒక లెటర్ అవ్వచ్చు, ఒక సింబల్ అవ్వచ్చు, ఒకటి మాత్రమే కామన్గా ఉంటుంది. అండ్ ఈ రెండింటిలో ఒకటి మాత్రమే కామన్ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం 1 ఎలిమెంట్ కామన్ అని చెప్తాం.
అదే 2 ఎలిమెంట్స్ కామన్గా అని చెప్తున్నామంటే ఈ 2 బొమ్మలు లేదా 3 బొమ్మలు లేదా 4 బొమ్మలు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే 2 ఎలిమెంట్స్ కామన్గా కనిపిస్తుంటాయి అనమాట. అది 2 నెంబర్స్ అయి ఉండొచ్చు, 2 సింబల్స్ అయి ఉండొచ్చు, 2 లెటర్స్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, అదే టాపిక్ అనమాట. ఇలాంటి ఆల్రెడీ మనం చాలాసార్లు మనం క్లాసెస్లో చెప్పడం జరిగింది డైస్కి సంబంధించి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి చూడండి, ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే చాలా క్లియర్గా మీకు ఏమి కామన్గా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ రెండిట్లో 4 మాత్రమే కామన్గా కనిపిస్తుంది. అవునా కాదా? 4 మాత్రమే కామన్ కనిపిస్తుంది. మరి 4 మాత్రమే కామన్ కనిపిస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఏమవుద్దంటే 1 ఎలిమెంట్ కామన్కి సంబంధించిన ప్రశ్న అవుతుంది. అదే ఒకవేళ మీకు 2 నెంబర్లు కామన్ కనిపిస్తాయి అనుకో, అప్పుడు 2 ఎలిమెంట్స్ కామన్ అవుద్ది. ఇప్పుడు ఏమిటంటే ఒక నెంబర్ మాత్రమే కామన్ కనిపిస్తుంది, అందుకనే 1 ఎలిమెంట్ కామన్. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయాలి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయడం చాలా చాలా సింపుల్ అనమాట. నేను మీకు చాలా సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఈ రెండిట్లో మనకి కామన్గా ఏముంది, 4 ఉంది. అందుకనే ఫస్ట్ 4 రాసుకోవాలి. 4తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే సవ్య దిశలో నెంబర్స్ని రాయాలి. 4తో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబర్స్ రాయాలి సవ్య దిశలో. చూడండి 4 తర్వాత 5 తర్వాత 2, అందుకనే 4 5 ఆ తర్వాత 2. నెక్స్ట్ 4 కామన్ కాబట్టి ఏం చేయాలి, 4 కింద 4ఏ రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా 4తో స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ సవ్య దిశ క్లాక్ వైజ్లో రాసుకుంటే 4 3 1. అవునా కదా? ఇప్పుడు నేను దీని నుంచి ఈజీగా చెప్పొచ్చు ఏమని అంటే 2కి ఆపోజిట్లో 1 ఉంది, 5కి ఆపోజిట్లో 3 ఉంది, 4కి ఆపోజిట్ ఏమిటి అంటే 4కి ఆపోజిట్ 4 రాదు. ఎందుకంటే డైస్లో ఏమవుద్దంటే 1 నుంచి 6 వరకు ఉంటాయి. అవునా కదా? మరి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ 4 వస్తున్నాయి. దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే నెంబర్ ఇక్కడ కనపట్టలేదో అది ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు ఏ నెంబర్ కనిపించలేదు, ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, కానీ ఎవరు లేరు, 6 లేరు. అంటే దాని మీనింగ్ ఇక్కడ ఎవరైతే లేరో వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే ఇక్కడ 4కి ఆపోజిట్ ఎవరు అంటే 6 అనమాట. ఓకేనా? అలా ప్రశ్నలు 1 ఎలిమెంట్కి సంబంధించి వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ మనల్ని క్వశ్చన్ ఏం అడిగారు, 6కి ఆపోజిట్ ఎవరు అన్నారు. చూడండి 6కి ఆపోజిట్ ఎవరో చూడండి, 6కి ఆపోజిట్ ఎవరు 4. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, 4 అని పెట్టేస్తారు. అదే క్వశ్చన్ ఒకవేళ మిమ్మల్ని 3కి ఆపోజిట్ ఎవరు అన్నారు, 3కి ఆపోజిట్ ఎవరంటే 5 అని చెప్తారు. అదే క్వశ్చన్ ఒకసారి మిమ్మల్ని 2కి ఆపోజిట్ ఎవరు అన్నారు, 1 అని చెప్తారు. అంత సింపుల్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టవచ్చు. ఒకవేళ మీకు గనక క్వశ్చన్ అనేది 1 ఎలిమెంట్ కామన్కి సంబంధించి వస్తే, 2 ఎలిమెంట్ కామన్ సంబంధించి వస్తే ఎలా చేయాలని చెప్తాను. ప్రస్తుతానికి 1 ఎలిమెంట్ కామన్ సంబంధించి ప్రశ్న వచ్చినప్పుడు ఇలా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ పెట్టేయచ్చు. ఓకేనా? ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ వచ్చింది, సార్ పెన్ను పేపర్ లేకుండా పెడతాము అని చెప్పన్నారు కదా, మరి ఇదైతే పెన్ను పేపర్ ఉపయోగించాలి కదా, మరి పెన్ను పేపర్ లేకుండా ఎలా పెట్టాలి అని మళ్ళీ మీలో కొంతమంది సందేహం వచ్చింది. చాలా సింపుల్, చూడండి ఒకసారి. పెన్ను పేపర్ లేకోకుండా కూడా ఆన్సర్ పెట్టవచ్చు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, నేను మీకు అర్థమవడం కోసం ఇదంతా చేశాను. పెన్ను పేపర్ లేకుండా ఆన్సర్ ఎలా పెట్టాలంటే ఫస్ట్ సింపుల్, ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను ఈ ప్రశ్నను చూసి అడిగాను ఏమని, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3 అని అడిగాను అనుకుందాం. అర్థమైందా? ఈ బొమ్మ చూసి నేను మిమ్మల్ని వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3 అని అడిగాను. మీరు ఫస్ట్ వెంటనే చేయాల్సింది ఏంటంటే కామన్గా ఎవరున్నారో చెక్ చేసుకోవాలి. కామన్గా ఎవరున్నారో, ఈ రెండింటిలో కామన్గా ఎవరున్నారు, ఈ రెండింటిలో కామన్గా 4 ఉంది. అవునా కాదా? అప్పుడు నేను ఏం చేయాలి, నా ప్రశ్న ఏంటి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3, 3కి ఎదురు ముఖం ఏమిటి, అదే కదా ప్రశ్న. అప్పుడు నేను ఏం చేయాలంటే 4తో పోల్చినప్పుడు ఏంటి, 4తో కంపారిజన్ చేసినప్పుడు 3 ఎక్కడ ఉంది, 4తో కంపేర్ చేసినప్పుడు 3 ఎక్కడ ఉంది చూడండి. 4తో కంపేర్ చేసినప్పుడు 3 అనేది ఇమీడియట్ క్లాక్ వైజ్. చూడండి జాగ్రత్తగా, 4తో కంపేర్ చేసినప్పుడు 3 అనేది ఇమీడియట్ క్లాక్ వైజ్ అంటే తక్షణం సర్వీస్లో ఉంది. 4తో చూసినప్పుడు ఇమీడియట్ క్లాక్ వైజ్. అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ కూడా అదే చేయాలి. మరి 4కి ఇమీడియట్ క్లాక్ వైజ్లో ఎవరున్నారు, ఇక్కడ 4కి ఇమీడియట్ క్లాక్ వైజ్లో 3 ఉంది. అందుకే ఇక్కడ 4కి ఇమీడియట్ క్లాక్ వైజ్లో ఎవరున్నారు 5. అంటే దాని మీనింగ్ 3కి ఆపోజిట్ ఎవరంటే 5 అని చెప్పేస్తాను. అర్థమైందా? అదే సపోజ్ మిమ్మల్ని ఎవరైనా వచ్చి వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2 అని అడిగారు. అప్పుడు మీరు ఏం చేయాలి, వెంటనే ఫస్ట్ కామన్గా ఎవరున్నారు చూడాలి. కామన్గా ఎవరున్నారు, ఇక్కడ 4 ఉంది. అందుకని 4తో పోల్చినప్పుడు 2 ఎక్కడ ఉంది చూడండి. 4తో పోల్చినప్పుడు 2 అనేది ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో ఉంది. అపసవ్య దిశలో 4తో పోల్చినప్పుడు 2 అనేది ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో. మరి ఇక్కడ 4కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ 2 కాబట్టి ఇక్కడ 4కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ ఎవరున్నారో చూడండి, వాళ్ళే ఆన్సర్ అవుతారు. చూడండి ఇక్కడ 4కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్ ఎవరు 1. అంటే దాని మీనింగ్ 2కి ఆపోజిట్ ఎవరంటే 1. చూడొచ్చు ఇక్కడ మీరు 2కి ఆపోజిట్ 1, 5కి ఆపోజిట్ 3. అర్థమవుతుందా?
అలా సింపుల్గా మీకు కావాల్సిన వాళ్ళు కామన్గా ఉన్న వాళ్ళతో పోల్చినప్పుడు తక్షణం సవ్యదిశలో ఉన్నారా, తక్షణం అపసవ్యదిశలో ఉన్నారా చూసుకుని ఇక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే చేయాలి. అంటే ఇక్కడ తక్షణం ఎడం వైపున ఉంటే, అంటే తక్షణం ఎడం వైపు నుండి ఇక్కడ కూడా తక్షణం ఎడం వైపున, ఒకవేళ ఇక్కడ తక్షణం కుడివైపున ఉంటే ఇక్కడ కూడా తక్షణం కుడివైపున, అలా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే ఇక్కడ కూడా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్ళాలి, ఇక్కడ క్లాక్ వైజ్లో వెళ్తే ఇక్కడ కూడా క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఈ చిన్న పాయింట్ ద్వారా మీరు ఆన్సర్ ఈజీగా పెట్టొచ్చు. ఓకేనా? ఇప్పుడు కామన్గా ఉంటే ఏంటి సార్, మరి కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ రెండిట్లో కామన్గా 4 ఉంది అంటే దాని మీనింగ్ 4కి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కనిపించరు. అర్థమైందా? ఎందుకంటే ఆపోజిట్ సర్ఫేస్ అనేవి ఎప్పుడు కూడా కలిసి కనపడవు. మరి 4 కామన్గా ఉంది కాబట్టి 4కి ఆపోజిట్లో ఉన్నది కనపడదు. మరి 4కి ఆపోజిట్ ఎవరు కనిపించలేదు, 6 కనపడలేదు. అందుకని 4కి ఆపోజిట్ ఎవరంటే 6. కొన్నిసార్లు ప్రశ్న ఇలా అడుగుతాడు, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 6 అంటాడు. మీరేమీ వచ్చి ఇక్కడ బొమ్మ చూస్తారు, బొమ్మ చూసారు ఇక్కడ 6 లేదు కదా అనుకుంటారు. ఇక్కడ 6 లేదు అంటే మీరు కంగారు పడిపోయి ఏంటి ఇది ఎలా చేయాలని కాదు. ఇక్కడ ప్రశ్న అడిగిన నెంబర్ కానీ, ప్రశ్న అడిగిన లెటర్ కానీ, ప్రశ్న అడిగిన సింబల్ కానీ లేదు అంటే దాని మీనింగ్ ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళే ఆన్సర్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ నేను ఈ బొమ్మ చూపించి వాట్ ఈజ్ ఆపోజిట్ టు 6 అన్నాను అనుకోండి, ఇక్కడ 6 లేదు కదా అని కంగారు పడకూడదు. అప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి, కామన్గా ఎవరున్నారు చూసుకోవాలి. కామన్గా ఎవరున్నారు ఇక్కడ 4, అప్పుడు ఏం చెప్పాలి, 6కి ఆపోజిట్ 4 అని చెప్తారు. ఓకేనా? ఈ పాయింట్ క్లియర్ కదా ప్రతి ఒక్కరికి? ఎస్ ప్రతి ఒక్కరికి క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా? ఓకేనా? క్లియర్ అయితే కనుక అందరూ ఎస్ కామెంట్ చేయండి ఒకసారి, ఫటాఫట్ చేయాలి కామెంట్. ఎస్ ఓకేనా? ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సార్ ఇది ఓకే అని చెప్పని. నెక్స్ట్ చూడండి, హియర్ 2 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ షోన్ ఇఫ్ దేర్ ఆర్ 4 డాట్స్. చూడండి, 4 చుక్కలకి ఎదురుగా ఎన్ని చుక్కలు అని ప్రశ్న అడుగుతున్నారు. ఓకేనా? మీరు వెంటనే ఒకసారి జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. కామన్గా మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే కనుక కామన్గా ఇక్కడ చూడండి 1 చుక్క 5 చుక్కలు. అవునా? ఇక్కడ కూడా చూడండి 1 చుక్క 5 చుక్కలు. అంటే ఇక్కడ 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. ఇందాక మనం చూసిన ప్రశ్నలో 1 ఎలిమెంట్ మాత్రమే కామన్గా ఉంది. ఈసారి 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ అంటే అది చుక్కలు అయి ఉండొచ్చు, నెంబర్స్ అయి ఉండొచ్చు, లెటర్స్ అయి ఉండొచ్చు, సింబల్స్ అయి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తే కనుక 5 చుక్కలు 1 చుక్క, ఇక్కడ చూడండి 5 చుక్కలు 1 చుక్క. అంటే ఇక్కడ ఏమైందంటే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయి. అర్థమైందా? నేను అది చెప్పాక మీతో ఆల్రెడీ 2 ఎలిమెంట్స్ కామన్గా ఉండే ప్రశ్నలు కూడా ఉంటాయి అని చెప్పని. అందుకనే 2 ఎలిమెంట్స్ కామన్. 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నల్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు చాలా ఈజీగా. ఎందుకు చాలా ఈజీ అని చెప్తున్నానంటే గమనించండి, ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉంటాయో, 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలిపోయిన 2 ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ మిగిలిపోయింది ఎన్ని? 2 చుక్కలు. ఇక్కడ మిగిలిపోయింది ఎన్ని? 4 చుక్కలు. అంటే 2 చుక్కలకి ఆపోజిట్ 4 చుక్కలు, అలానే 4 చుక్కలకి ఆపోజిట్ 2 చుక్కలు అని చెప్తాము. ప్రశ్న కూడా దీనికి సంబంధించి అడుగుతారు. అందుకే మనల్ని ప్రశ్న ఏమడిగారు, 4 చుక్కలకి ఆపోజిట్లు ఏముంది అన్నారు. మరి 4 చుక్కలకి ఆపోజిట్ ఎవరున్నారు? 2 చుక్కలు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2 చుక్కలు, 2 డాట్స్. ఓకేనా? ఎస్ ఫటాఫట్ ఆప్షన్ 3. ఓకే కదా? 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి, 1 ఎలిమెంట్ కామన్గా ఉన్నప్పుడు ఎలా చేయాలి అని క్లారిటీ మీకు వచ్చింది. 1 ఎలిమెంట్ కామన్గా ఉంటే కనుక ఆ కామన్గా ఉన్న ఎలిమెంట్ని పోలుస్తూ మనకి కావాల్సిన వాళ్ళు ఎడం వైపున ఉన్నారో కుడివైపున ఉన్నారో చూసుకుని ఎడం వైపు నుండి ఇటు పక్కన కూడా ఎడం వైపున తీసుకోవాలి, కుడివైపు నుండి ఇటు పక్కన కూడా కుడివైపున తీసుకోవాలి. అది 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మిగిలిపోయిన 2 ఆపోజిట్. ఇక్కడ 4 చుక్కలు మిగిలిపోయినాయి, ఇక్కడ 2 చుక్కలు మిగిలిపోయినాయి. అంటే 2 చుక్కలకి 4 చుక్కలు ఆపోజిట్ అని అర్థము. సింపుల్ అనమాట. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసి అమ్మో ఇక్కడ 3 బొమ్మలు ఇచ్చారే ఎలా చేయాలని కంగారు పడొద్దు. షార్ట్ కట్ అనేది సేమ్. మీకు 2 బొమ్మల్ని పోల్చడం వస్తే గనక 2 బొమ్మల్ని పోల్చడం వచ్చినప్పుడు మనకి ఉన్న ప్రశ్న ప్రకారం మనం ఈ 2 బొమ్మలైనా పోల్చుకోవచ్చు, ఈ 2 బొమ్మలైనా పోల్చుకోవచ్చు, ఈ 2 బొమ్మలైనా పోల్చుకోవచ్చు, ఎలా అయినా పోల్చుకోవచ్చు. మీరు ఏ 2 బొమ్మల్ని పోల్చుకున్న ఆన్సర్ అనేది సేమ్ వచ్చుద్ది. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మీకు 2 బొమ్మల్ని పోల్చడం వచ్చేస్తే 2 బొమ్మల్ని పోల్చడం వస్తే ఆటోమేటిక్గా 3 బొమ్మలున్నా, 4 బొమ్మలున్నా, 5 బొమ్మలున్నా, ఎన్ని బొమ్మలున్నా సరే మీరు చాలా ఈజీగా ఆన్సర్లు పెట్టబోతున్నారనే సంగతి మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రశ్నలో వాళ్ళు ఏమడుతున్నారు, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? 2కి ఆపోజిట్ ఎవరంటున్నారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎలా చేయాలో నేను మీకు చెప్పేశాను కాబట్టి ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి నాకు. 2కి ఆపోజిట్ ఎవరు?
ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 2కి ఆపోజిట్ ఎవరు అంటున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఒక ఎలిమెంట్ కామనా 2 ఎలిమెంట్లు కామనా అని తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఇక్కడ ఉంది. 2తో పాటు ఎవరున్నారు ఇక్కడ 1 5 ఉన్నారు. 1 5 అని కనిపిస్తున్నాయా చూడండి. 2తో పాటు ఇక్కడ 1 5 కామన్గా ఉన్నాయి. 2తో పాటు 1 5 కామన్గా ఉన్నాయి. అందుకని ఇంకెక్కడైనా 1 5 కామన్ కనిపిస్తున్నాయా? ఎస్ 1 5 ఇక్కడ కూడా కామన్ కనిపిస్తున్నాయి. అంటే దాని మీనింగ్ ఏమిటంటే 2కి ఆపోజిట్ ఎవరు 4. ఓకేనా? 2కి ఆపోజిట్ ఎవరు 4. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను మీకు 1 ఎలిమెంట్ కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పాను, 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పాను. ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ప్రశ్న కనిపించినప్పుడు, అంటే 2 డైస్ కనిపిస్తే ఓకే, 2 కన్నా ఎక్కువ కనిపిస్తాయి అనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఫస్ట్ అయితే అదే చేయాలి. ఏది 2 బొమ్మల కన్నా ఎక్కువ కనిపిస్తాయి. 2 బొమ్మలే కనిపిస్తే ఆటోమేటిక్గా ప్రాబ్లం ఏ లేదు, 2 బొమ్మలే కనిపిస్తాయి. ఒక ఎలిమెంట్ 2 ఎలిమెంట్ చూసుకుంటారు. కానీ 2 కన్నా ఎక్కువ బొమ్మలు కనిపించినప్పుడు మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సింది 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో చెక్ చేయాలి. ఒకవేళ 2 ఎలిమెంట్స్ కామన్గా లేకపోతే అప్పుడు 1 ఎలిమెంట్ కామన్ దానికి వెళ్తారు. అందుకే ఇక్కడ చూడండి, నా ప్రశ్న వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2 అన్నాడు. ఇప్పుడు నేను 2తో పాటు ఎవరున్నారో చెక్ చేశాను. 2తో పాటు 1 5 జంట ఉంది, 1 5 పేరు ఉంది. ఇప్పుడు ఇలాంటి 1 5 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా అని చూశాను. చూస్తే 1 5 కాంబినేషన్ ఇక్కడ ఉంది అని సింపుల్గా ఏం చెప్పొచ్చు, అప్పుడు 2కి ఆపోజిట్ 4 అని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చెప్పొచ్చు. ఓకేనా? ఎస్ ఎస్ ఎస్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 1? 1కి ఆపోజిట్లో ఎవరున్నారు చూడండి. అసలు 1 ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి 1 ఇక్కడ ఉంది. 1తో పాటు ఎవరున్నారు 5 6. 5 6 ఎక్కడైనా ఉన్నాయా? లేదు. చూడండి ఇక్కడ 1 ఇక్కడ ఉంది, 1 ఇక్కడ ఉంది. అంటే దాని మీనింగ్ చూడండి ఒకసారి, 1 మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి తెలుసుకోండి. పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. 1 మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి 1కి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు కనపడకూడదు. అదే కదా నేను చెప్పింది అక్కడ. 1 మూడిట్లో కామన్గా ఉంది కాబట్టి 1కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ కనిపించదు. ఇక్కడ ఏ నెంబర్ అయితే కనపడలేదు అదే మన ఆన్సర్ అవుద్ది. చూడండి ఇక్కడ ఏ నెంబర్ కనిపించలేదు. ఇక్కడ మీరు చూస్తే 6 కనిపించింది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడండి 2 కనిపించింది, 3 కనపట్లా. చూసుకోండి 3 కనపట్లా, 2 కనిపించింది, 4 కనిపించింది, 5 కనిపించింది, 6 కనిపించింది, 3 కనిపించలేదు. అంటే దాని మీనింగ్ 1కి ఆపోజిట్ ఎవరు 3. ఎస్ ఎస్ ఎస్. ఫటాఫట్ 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 చెప్పాలి ఆన్సర్స్. ఓకేనా? ఓకేనా? ఎస్ ఎస్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను మీకు చూపిస్తున్నాను, మీరు ఆన్సర్ చెప్పాలి ఫటాఫట్. నేను మీకు టైం ఇస్తాను. క్లాస్ కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఒకసారి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అందరూ ఇప్పుడు దీనికి ఆన్సర్ ఫటాఫట్ చెప్పాలి. ఫటాఫట్ ఆన్సర్ చెప్పాలి. ఫటాఫట్ చెప్పాలి. ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్. ఎస్ ఎస్ ఎస్. కమెంట్ చేయండి ఫటాఫట్. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి? లైవ్లో ఉన్న అందరూ కూడా చెప్పాలి. ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్ ఏముందో. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 1? 1కి ఆపోజిట్ ఎవరు అంటున్నారు. 1కి ఎదురు ముఖం ఎవరు? చూడండి ఇక్కడ మీరు చూస్తే అసలు 1 కనపట్ల. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారో ఆ క్వశ్చన్లో అడిగిన నెంబర్ కనుక కనపడకపోతే కంగారు పడకూడదు. కంగారు పడకుండా ఏం చెప్పానంటే ఎవరైతే కామన్గా కనిపిస్తారో వాళ్ళే ఆన్సర్ అవుతారని చెప్పాను. అవునా కదా? ఇప్పుడు ఇక్కడ 1 కనపట్లే అని చెప్పి అయ్యో ఏం చేయాలి, ఎలా చెట్టాలి, అసలు తెలియదు కదా నాకు అని కంగారు పడుకోకుండా సింపుల్గా మీరు చేయాల్సింది కామన్గా ఎవరున్నారు, ఈ 3 బొమ్మల్లో కామన్గా ఎవరున్నారు వాళ్ళే ఆన్సర్. అర్థమైందా? ఈ 3 బొమ్మల్లో కామన్గా ఉన్నారు. చూడండి ఒకసారి. ఈ 3 బొమ్మల్లో మీరు కామన్గా చూస్తే చాలా సింపుల్గా తెలిసిపోతుంది మీకు. ఈ 3 బొమ్మల్లో 4 కామన్ కనిపిస్తుంది. అంటే 1కి ఆపోజిట్ ఎవరు అంటే 4. ఓకేనా? ఎస్ 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 ఎస్. చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆన్సర్ 4 4 4. సంతోష్ చెప్పారు, శ్రీష చెప్పారు, యాదవ్, సుమన్, సుమా చెప్పారు, శివ చెప్పారు, తెలుగు టెక్. ఓకే. ఎస్ 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 ఎస్. బాలకృష్ణ చెప్పారు, వినయ్ చెప్పారు, సుధా చెప్పారు. ఎస్ ఎస్ ఎస్. ఫటాఫట్ ఫటాఫట్. అప్పల్ రెడ్డి చెప్పారు. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? 3కి ఎదురు ముఖం ఏమిటి? ఫటాఫట్ చెప్పాలి. ఫటాఫట్. ఎస్ 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 ఎస్. అందరూ జస్ట్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్వశ్చన్ చూడడం ఆన్సర్ పెట్టాలి. ఫటాఫట్ పెట్టాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? చూడండి ఒకసారి. 3 ఇగో 3 ఇక్కడ ఉంది. 3తో పాటు ఉన్న జంట ఏంటి? 5 4 జంట. 5 4 ఎక్కడైనా ఉన్నాయా? లేవు. చూడండి మళ్ళీ 3 ఇక్కడ కూడా ఉంది. 3 ఇక్కడ కూడా ఉంది. చూడండి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 3 రెండోసారి కూడా రావడం ఛాన్స్ ఉంది. అందుకని జాగ్రత్త చూసుకోవాలి. 3 ఉన్నప్పుడు 3తో పాటు 5 4 ఉన్నాయి. కానీ 5 4 ఎక్కడా కనిపించలేదు నాకు. మళ్ళీ 3 వచ్చింది. ఈసారి 3తో పాటు ఎవరున్నారు? 4 6 ఉన్నారు. 4 6 జంట ఎక్కడైనా ఉందా? 4 6 పేర్. చూడండి 4 6 పేరు ఉంది. అంటే దాని మీనింగ్ 3కి ఆపోజిట్ ఎవరు? 1. అవునా కాదా? ఫటాఫట్ ఫటాఫట్. ఎస్. 3కి ఆపోజిట్ ఎవరు? 1 1 1 1.
ఎస్, చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్నారు ఆన్సర్. అర్జున్ చెప్పారు, సంపత్ చెప్పారు, అభిషేక్, సుమలత, రైట్ 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 రైట్. ఓకేనా, సింపుల్. మీకు క్వశ్చన్ 3కి ఆపోజిట్ అన్నారు. చూడండి 3 ఉంది, 3తో పాటు ఉన్న జంట ఎవరు? 5-4 జంట. 5-4 పేరు అని కనిపిస్తుందా? కనిపించలా. మళ్ళీ 3 ఉంది, ఈసారి 3తో పాటు ఎవరున్నారు పేరు? 4-6 పేరు ఉంది. 4-6 పేరు కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది, 4-6 పేరు. అవునా కదా? అంటే 3కి ఆపోజిట్ ఎవరు? 1. ఎస్ 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 ఎస్, ఫటాఫట్. నెక్స్ట్ దాన్ని చెప్పాలి, ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్. ఎస్, ఇగో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ డైస్కి సంబంధించి మీరు రాయబోయే రైల్వే ఎగ్జామ్స్ అన్నీ కూడా, అలానే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా గ్రూప్స్కి సంబంధించిన ప్రశ్నలు, అలానే మీరు కనుక ఒకవేళ ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తుంటే వాటిల్లో, అలా మీరు రాయబోయే అన్ని ఎగ్జామినేషన్స్లో ఖచ్చితంగా డైస్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా, రైల్వే ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా, ఒకవేళ మీరు కనుక ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా, ఎవరైనా సరే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తుంటాయి అనమాట. ఫటాఫట్ చెప్పాలి, ఫటాఫట్. ఈసారి ఇక్కడ చూడండి ఒకసారి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 1? 1కి ఆపోజిట్లో ఎవరు? ఫటాఫట్ చెప్పాలి, 1కి ఆపోజిట్ ఎవరు? ఫటాఫట్ ఫటాఫట్ చూడండి ఒకసారి. 1 కనిపిస్తుందా? కనపట్లా. కనిపిస్తుందా? 1 కనపట్లా. 1 కనపట్టలేదు కాబట్టి ఎవరైతే కామన్గా ఉన్నారో వాళ్ళే ఆన్సర్. కామన్గా ఎవరున్నారు ఇక్కడ? చాలా క్లియర్గా చూడొచ్చు, కామన్గా 4 ఉంది. 1కి ఆపోజిట్ ఎవరు? 4. ఎస్ 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 ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి, ఫటాఫట్ చెప్పాలి. క్వశ్చన్ అలా చూడడం ఆలస్యం, మీరు చెప్పారు ఆన్సర్. క్వశ్చన్ చూడడం ఆలస్యం చెప్పాలి ఆన్సర్. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3కి ఆపోజిట్లో ఎవరు? చూడడం ఆలస్యం చెప్పాలి. ఎవరైతే విద్యార్థులు కొత్తగా మన క్లాసెస్ నుంచి వస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ట్రిక్స్, బెస్ట్ షార్ట్ కట్స్తో మీకు మీ ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసే విధంగా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీరు ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి. సో ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఫటాఫట్ చేయాలి, ఆన్సర్ చెప్పాలి. వాట్ ఈస్ ఆపోజిట్ టు 3కి ఆపోజిట్లో ఎవరు? చూడండి ఒకసారి, ఇక్కడ 3 ఉంది, 3తో పాటు ఉన్న జంట ఎవరు? 5-4 ఎక్కడ ఉన్నాయా? 5-4 లేవు. ఎస్ ఆర్ నో? మళ్ళీ 3 ఉంది, 3తో పాటు కలిసి ఉన్నారా? 4-6 ఉన్నాయి. చూడండి మళ్ళీ ఇక్కడ 4-6 ఉంది. అంటే 3కి ఆపోజిట్ ఎవరు? 1. ఓకేనా, 3కి ఆపోజిట్ ఎవరు? 1. ఎస్ 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 ఎస్, ఫటాఫట్ చెప్పాలి, ఫటాఫట్. ఓకేనా, ఫటాఫట్ చెప్పాలి. ఇక్కడ చూడండి సార్ ప్రశ్న, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 5కి ఆపోజిట్లో ఎవరున్నారు? 5కి ఎదురు ముఖం ఏమిటి? ఫటాఫట్ చెప్పాలి. ఎస్ 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 ఎస్, ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 5? చెప్పాలి. 5 ఆపోజిట్లు ఎవరు? చూడండి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది చూస్తే అన్నింటిలో కూడా 5 కామన్ కనిపిస్తుంది. అన్నింటిలో 5 కామన్ కనిపిస్తుంది అంటే 5కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ కనపడకూడదు. ఎస్ ఆర్ నో? 5కి ఆపోజిట్లో ఉన్న నెంబర్ కనపడకూడదు. ఇక్కడ ఏ నెంబర్ కనిపించలేదు? చెప్పాలి, ఏ నెంబర్ కనిపించలేదు ఇక్కడ మనకి. ఇక్కడ ఏ నెంబర్ కనిపించలేదు? ఎవరు కనపట్టలేదు అంటే 6 కనపట్టలేదు. అవునా కదా? అంటే 5కి ఆపోజిట్ ఎవరు? 6. ఫటాఫట్. ఎస్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఎస్. ఇదిగోండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. ఈ క్వశ్చన్ చూడాలి, ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్. అందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 10 హోంవర్క్. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? మీరు చెప్పాలి ఆన్సర్. మీ ఆన్సర్ రైట్ రాంగ్ నేను చూసి చెప్తాను తర్వాత. ఓకేనా, ఫటాఫట్ అందరూ కమెంట్ చేయాలి. ఫటాఫట్, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? ఎస్ కమెంట్ చేయాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3కి ఆపోజిట్లో ఎవరు? ఇది హోంవర్క్. వీడియో చూసి అందరూ కూడా కమెంట్ చేయాలి. దీనికి అందరూ వీడియో చూసి అందరూ కూడా కమెంట్ చేయాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3కి ఆపోజిట్లో ఎవరున్నారు? అందరూ చెప్పాలి ఆన్సర్ ఏముందని దీనికి. ఎస్ చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. ఇది మీకు హోంవర్క్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఫటాఫట్ చెప్పాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? 2కి ఎదురు ముఖం ఏమిటి? వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? 2కి ఎదురు ముఖం ఏమిటి? చూడాలి, చూసి ఆన్సర్ చెప్పాలి. ఫటాఫట్ చెప్పాలి. ఇదిగోండి 2 ఇక్కడ ఉంది. 2తో పాటు ఉన్న జంట ఎవరు? 3-6 జంట ఎక్కడ ఉందా? 3-6 కాంబినేషన్. ఎస్, 3-6 కాంబినేషన్ ఇక్కడ ఉంది. అంటే దాని మీనింగ్ 2కి ఆపోజిట్ ఎవరు? 4. ఎస్ ఆర్ నో? 2కి ఆపోజిట్ ఎవరు? 4. ఎస్. 2కి ఆపోజిట్ 4. ఎస్, ఫటాఫట్ చెప్పాలి. 2కి ఆపోజిట్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి 4 డైస్ వచ్చాయి. 4. మళ్ళీ మీరు అనుకోవచ్చు 4 వస్తే మళ్ళీ ఏం చేయాలి అని చెప్పని. అలా ఏం లేదు. ఇక్కడ 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 5 వచ్చినా కాన్సెప్ట్ ఒక్కటే. కాన్సెప్ట్లో ఎలాంటి మార్పులు లేవు. ఓకేనా, 4 డైస్ ఉన్నాయని చెప్పి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆన్సర్ చెప్పండి, దీనికి ఏమొస్తుందో ఆన్సర్. ఫటాఫట్ చెప్పండి ఆన్సర్ ఏమొస్తుందో. ఆర్ఆర్బీ కోర్స్ ఉందా?
ఎస్ ఆర్ఆర్బీ కోర్స్ ఉంది. ఆల్రెడీ నేను మీకు డీటెయిల్స్ కూడా చెప్పాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద స్కూల్ నెంబర్స్ కాల్ చేయండి, లేదంటే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు రైల్వే సంబంధించిన కోర్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకేనా, చెప్పాలి ఫటాఫట్. ఇక్కడ చూడండి, 4కి ఆపోజిట్ ఎవరు? ఏంటి 4కి ఆపోజిట్ ఎవరు? ఓకేనా, చూడండి ఒకసారి 4కి ఆపోజిట్ ఎవరు అంటున్నారు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇదిగో 4 ఇక్కడ ఉంది. 4తో పాటు ఉన్న కాంబినేషన్ ఏంటి? 2-5 కాంబినేషన్. 2-5 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా? లేదు, పక్కన పెట్టండి. ఇంకా మళ్ళీ 4 ఇక్కడ ఉంది. 4తో పాటు ఉన్న పెయిర్ ఎవరు? 6-3 జంట ఉంది. 6-3 ఎక్కడ ఉందా? చూడండి, 6-3 ఇక్కడ ఉంది. 6-3 ఇక్కడ ఉంది. అంటే దాని మీనింగ్ 4కి ఆపోజిట్ ఎవరు? 1. ఓకేనా, 4కి ఆపోజిట్ ఎవరు? 1. ఎస్ 1. 4కి ఎదురుముఖం ఎవరు? 1. ఎస్, రైట్ ఆన్సర్. ఫటాఫట్ రైట్ ఆన్సర్. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? చూడండి, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 3? 3కి ఆపోజిట్లో ఎవరున్నారు అంటున్నారు. చూడండి ఒకసారి, 3కి ఆపోజిట్ ఎవరు? 3 ఇక్కడ ఉంది. 3తో పాటు ఉన్న కాంబినేషన్ ఏంటి? 2-6 ఎక్కడైనా కనిపిస్తున్నాయా? కనిపించలేదు. మళ్ళీ 3 ఇక్కడ ఉంది. 3తో పాటు ఉన్న కాంబినేషన్ ఎవరు? 1-4 ఎక్కడైనా ఉన్నాయా? కనిపించడం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే 2 ఎలిమెంట్స్ అనేవి కామన్గా లేవు. అప్పుడు ఈ ప్రశ్న ఏం చేయాలి? 1 ఎలిమెంట్ కామన్ అనే దాన్ని బట్టి చేసుకోవాలి. 1 ఎలిమెంట్ కామన్ అనే దాన్ని బట్టి చేసుకున్నప్పుడు మీరు ఈ 2 అయినా పోల్చుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఈ 2 అయినా పోల్చుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఈ 2 అయినా పోల్చుకోవచ్చు. మీ ఇష్టం. అర్థమైందా? ఏది పోల్చుకున్న ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చుద్ది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ నేను ఈ 2 పోలుద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 కామన్గా ఉంది. 2 6 కామన్ ఉంది. ఇప్పుడు చూస్తే కనుక నాకేం కావాలి? 3 కావాలి. ఇప్పుడు రెండింటిలో కామన్గా 6 ఉంది కాబట్టి 6కి క్లాక్ వైజ్ ఎవరున్నారు? 3 ఉన్నారు. 6కి ఇమీడియట్ క్లాక్ వైజ్ 3 ఉన్నారు. మరి ఇక్కడ 6కి ఇమీడియట్ క్లాక్ వైజ్ ఎవరున్నారు? 5 ఉన్నారు. అంటే 3కి ఆపోజిట్ ఎవరు? 5 అవుతారు. ఓకేనా, 5. ఎస్ ఆర్ నో? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోద్ది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. 3కి ఆపోజిట్ ఎవరు వచ్చారు మీకు చెప్పాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 5. కావాల్సే ఈ 2 పోల్చుకోవచ్చు. ఈ 2 చూడండి ఒకసారి. ఒకవేళ మీరు కనుక ఈ 2 పోల్చుకుంటే ఇందులో ఎవరు కామన్గా ఉన్నారు? 1 కామన్గా ఉంది. అవునా కాదా? 1 కామన్గా ఉంది కాబట్టి 1తో పోల్చినప్పుడు 3 అనేది యాంటీ క్లాక్ వైజ్, ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంది. అలానే ఇక్కడ 1కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్లో ఎవరున్నారు? 1కి ఇమీడియట్ యాంటీ క్లాక్ వైజ్లో 5. ఇలా చూసిన ఆన్సర్ సేమ్ వచ్చుద్ది. అవునా కదా? మీరు ఎలా అయినా కంపేర్ చేసుకోవచ్చు. ఈ 2 కంపేర్ చేసుకోండి, ఈ 2 కంపేర్ చేసుకోండి, ఈ 2 కంపేర్ చేసుకోండి. ఎలా చేసుకున్న ఆన్సర్ మాత్రం సేమ్ వచ్చుద్ది. ఓకేనా? ఎస్. 3కి ఆపోజిట్ ఎవరు? 5. ఫటాఫట్. నెక్స్ట్ క్వశ్చన్ చెప్పాలి. మళ్ళీ 5కి ఆపోజిట్ ఎవరు? 5కి ఆపోజిట్ ఎవరు? చూడండి ఒకసారి. 5కి ఆపోజిట్ ఎవరు? చెప్పాలి ఆన్సర్. 5కి ఆపోజిట్ ఎవరు? చెప్పాలి ఆన్సర్. లైవ్లో అందరూ కూడా ఆన్సర్ కమెంట్ చేయాలి. 5కి ఆపోజిట్ ఎవరు? చూడండి ఒకసారి. ఇక్కడ మీరు చూస్తే కనుక 5 ఇక్కడ ఉంది. 5తో పాటు ఉన్న కాంబినేషన్ ఏంటి? 1-4 కాంబినేషన్. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 1-4 కాంబినేషన్ క్లియర్ కనిపిస్తుంది. అంటే 5కి ఆపోజిట్ ఎవరు? 3. ఓకేనా, 5కి ఆపోజిట్ ఎవరు? 3. ఎస్ 5కి ఆపోజిట్ 3. రైట్ ఆన్సర్. 5కి ఆపోజిట్ 3. నెక్స్ట్ 3కి ఆపోజిట్ ఎవరు? 3కి ఆపోజిట్ చెప్పాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ 3? 3కి ఎదురు ముఖం. 3కి ఆపోజిట్ ఎవరు? చూడండి, 3కి ఆపోజిట్ ఎవరు? ఇక్కడ మీరు చూస్తే అసలు మీకు 3 కనపట్లా. మరి 3 కనపడినప్పుడు ఏం చేయాలి? 3 కనపడినప్పుడు ఎవరు కామన్గా ఉంటే వాళ్ళే ఆన్సర్. అవునా కదా? కామన్గా ఇక్కడ ఎవరున్నారు? 3 కామన్గా ఎవరున్నారంటే 1 ఉన్నారు. అంటే దాని మీనింగ్ 3కి ఆపోజిట్ ఎవరు? 1. ఎస్ ఆర్ నో? ఎస్ 3కి ఆపోజిట్ 1. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? 2కి ఆపోజిట్లో ఎవరున్నారు? కమెంట్ చేయాలి అందరూ కూడా. ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 2కి ఆపోజిట్ ఎవరున్నారు కమెంట్ చేయండి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? క్వశ్చన్ నెంబర్ 16 హోంవర్క్ ఇస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 16 కమెంట్ చేయాలి. 2కి ఆపోజిట్ ఎవరున్నారు? 2కి ఆపోజిట్ ఎవరున్నారు? కమెంట్ అని చెప్పాలి. ఫటాఫట్ చెప్పాలి. 2కి ఆపోజిట్ ఎవరున్నారు? హోంవర్క్ అది మీకు. 2కి ఆపోజిట్ ఎవరున్నారు చూసి చెప్పాలి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు 2? కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో ఫటాఫట్. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ కమెంట్ చేస్తున్నారు కూడా. ఎస్, ఇది హోంవర్క్ కాబట్టి మీరు తర్వాత చెప్పండి ఆన్సర్ రైట్ రాంగ్ నేను తర్వాత చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈజ్ ఆపోజిట్ టు ఎల్లో? ఎల్లోకి ఆపోజిట్లో ఎవరున్నారు? పసుపుకి. ఎల్లోకి ఆపోజిట్లో ఎవరున్నారు? చూడండి ఒకసారి. ఎల్లో ఎక్కడ ఉంది? చూడండి, ఎల్లో ఎక్కడ ఉంది? ఎల్లోతో పాటు కాంబినేషన్ ఏంటి? ఆరెంజ్ బ్లూ కాంబినేషన్. ఆరెంజ్ బ్లూ ఎక్కడ ఉందా? ఎస్, ఆరెంజ్ బ్లూ ఇక్కడ కూడా ఉంది.
అంటే ఆరెంజ్ బ్లూ కామన్గా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? ఎల్లోకి ఆపోజిట్ ఎవరు? వైలెట్. ఏంటి? ఎల్లోకి ఆపోజిట్ ఎవరు? వైలెట్. సార్ మీరు అనుకోవచ్చు, సార్ ఏంటి సార్ ఈ చోట్లే అంటే, కావాలంటే ఇవి కూడా చూసుకోండి, నష్టమే లేదు. నాకు కావాల్సింది 2 ఎలిమెంట్స్ కామన్గా ఉన్నది ఎక్కడ కనిపిస్తుందో చూశాను, ఇక్కడ చూసిన వెంటనే వచ్చేసింది ఆన్సర్, పెట్టేశాను. ఇక కావాలంటే చూడండి, ఇక్కడ ఏమైంది? ఎల్లో కామన్గా ఉన్నాయి, అవునా కదా? ఎల్లోతో పాటు ఇక్కడ కాంబినేషన్ ఏంటి? రెడ్ బ్లూ కాంబినేషన్. ఇక్కడేమో రెడ్ రోజ్ కాంబినేషన్, అవునా కదా? అంటే ఇక్కడ కాంబినేషన్ 2 ఎలిమెంట్స్ కాంబినేషన్ కుదరట్లేదు. అర్థమైందా? అందుకని ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే నాకు ఇక్కడ ఎల్లోతో పాటు ఆరెంజ్ బ్లూ ఉంది, ఇక్కడ ఆరెంజ్ బ్లూ ఉంది. అంటే ఆరెంజ్ బ్లూ కామన్గా ఉన్నాయి కాబట్టి ఎల్లో ఆపోజిట్ ఎవరు? వైలెట్. ఎస్, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది, వైలెట్. ఇదిగోండి, ఇది ఇంకో ప్రశ్న, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇది ఇంకో ప్రశ్న. అంటే దీంట్లోనే మనల్ని క్వశ్చన్లు అప్పుడప్పుడు ఇలా కూడా అడుగుతుంటారు అన్నమాట. ఓకేనా? చూడండి, ఇది మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి ఒకసారి, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కదా? ఇప్పుడు చూడండి ఒకసారి ఏమడుతున్నారంటే వాళ్ళు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పాసిబుల్ బేస్డ్ ఆన్ ద గివెన్ డై. అంటే ఏది సాధ్యమవుతుంది ఇచ్చిన పాచిక ప్రకారం అని అడుగుతున్నారు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఇలా మనకి ఒక పాచికను తెరిచినప్పుడు వీటిని ఓపెన్ డైస్ అంటారన్నమాట. అర్థమైందా? ఇది ఓపెన్ డై, మళ్ళీ ఇది మూసినప్పుడు ఇలా మూసుకుంటుంది, అవునా కదా? ఇలా తెరిచి ఉన్నప్పుడు ఏంటంటే మీరు తెలుసుకోవాల్సిన పాయింట్, ఆల్టర్నేట్గా ఉండే ప్లేసెస్ ఆపోజిట్ అవుతాయి. ఆల్టర్నేట్ అంటే ఒక స్థానం వదిలి మరుసటి స్థానానికి, అది అడ్డంగా అయినా నిలువుగా అయినా సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకవేళ నేను కనుక చూసినట్లయితే కనుక 6కి ఆల్టర్నేట్గా ఎవరున్నారు? 2 ఉంది. 3కి ఆల్టర్నేట్గా ఎవరున్నారు? 4 ఉంది. 1కి ఆల్టర్నేట్గా ఎవరున్నారు? 5 ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఆల్టర్నేట్గా ఉండే ప్లేసెస్, అది ఆల్టర్నేట్ అంటే అడ్డంగా ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు, లేదా నిలువుగా ఆల్టర్నేట్ అయి ఉండొచ్చు. ఎలాగైనా సరే ఆల్టర్నేట్గా ఉండే ప్లేసెస్ని ఆపోజిట్ అని తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే 6కి ఆపోజిట్గా ఎవరు వస్తారని తెలిసింది. 6కి ఆపోజిట్గా 2 వచ్చుద్ది. 6కి ఆపోజిట్ ఎవరంటే 2. అండ్ 3కి ఆపోజిట్ ఎవరు వస్తారు? 3కి ఆపోజిట్ 4 వచ్చుద్ది, అవునా కదా? 3కి ఆపోజిట్గా ఎవరు వస్తున్నారు? 4 వచ్చుద్ది. నెక్స్ట్ 1కి ఆపోజిట్ ఎవరు వస్తున్నారు? 5 వస్తుంది. 1కి ఆపోజిట్ ఎవరు అంటే 5 వస్తుంది, 1కి ఆపోజిట్. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఆపోజిట్లో ఉండే సర్ఫేసెస్ తెలిసిపోతుందో అప్పుడు ఇలాంటి ప్రశ్నలు మనం ఈజీగా చెప్పొచ్చు. మనకి తెలిసిన లాజిక్ ఏమిటి అంటే ఆపోజిట్ ఫేసెస్ అనేవి కలిసి కనపడవు, ఎదురు ముఖాలు అనేవి కలిసి కనపడకూడదు. ఇది లాజిక్ అనమాట. అర్థమైందా? ఎదురు ముఖాలు కలిసి కనపడకూడదు అంటే ఇప్పుడు పాసిబుల్ అని అంటున్నాము అంటే 6, 2 కలిసి కనపడకూడదు. కలిసి కనిపిస్తున్నాయి అంటే అది పాసిబుల్ కాదు. అలానే 3, 4 కలిసి కనపడకూడదు. కలిసి కనిపిస్తున్నాయి అంటే పాసిబుల్ కాదు. 1, 5 కలిసి కనపడకూడదు. కలిసి కనిపిస్తున్నాయి అంటే పాసిబుల్ కాదు. ప్రశ్న పాసిబుల్ అని అడిగింది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న పేర్స్ కలిసి కనపడకూడదు. కలిసి కనిపిస్తే అది పాసిబుల్ కాదు. ఇక్కడ కొన్నిసార్లు ప్రశ్న పాసిబుల్ అని అడుగుతారు, కొన్నిసార్లు నాట్ పాసిబుల్ అని అడుగుతారు. డిపెండెంట్ అనమాట. అది మీరు క్వశ్చన్ చూసుకోవాలి, పాసిబుల్ అడుగుతున్నాడు, నాట్ పాసిబుల్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ పాసిబుల్ అడిగారు కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే ఇవి కలిసి కనపడితే కనుక అది పాసిబుల్ కాదు కాబట్టి ఆన్సర్ రాంగ్ అవుద్ది. ఓకేనా? 6, 2 కలిసి కనిపిస్తున్నాయా? 6, 2 చూడండి, ఇదిగోండి 6, 2 కలిసి కనిపిస్తున్నాయి అంటే ఇది రాంగ్ ఆన్సర్ అవుద్ది. 3, 4 కలిసి కనిపిస్తున్నాయా? 3, 4 కలిసి కనిపిస్తున్నాయా? 3, 4 ఎక్కడా కలిసి కనిపించలేదు. ఓకేనా? 1, 5 కలిసి కనిపిస్తున్నాయా? ఎస్, 1, 5 కలిసి కనిపిస్తున్నాయి, అవునా కదా? అంటే ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఇక్కడ పాసిబుల్ అయ్యేది కేవలం ఏ మాత్రమే పాసిబుల్ అవుద్ది, ఓన్లీ ఏ. కేవలం ఏ మాత్రమే పాసిబుల్ అవుద్ది, ఓన్లీ ఏ. ఓకేనా? ఓన్లీ ఏ. 4th ఆప్షన్. ఎస్, 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. రవీంద్ర నన్ పాసిబుల్ అంటున్నారు, తప్పు. రవీంద్ర ఏ అనేది పాసిబుల్ అవుద్ది, 4th ఆప్షన్ అన్నమాట. ఓకేనా? ఏ పాసిబుల్. ఓకే కదా? సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఆపోజిట్లో ఉండేవి ఏవైతే ఉంటాయో అవి కలిసి కనపడకూడదు అనే లాజిక్ ప్రకారం చూస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ ప్రశ్న చూడండి, ఇది మీరు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఎలా చేయాలో, ఇప్పుడు నాకు చెప్పండి ఆన్సర్. ఇక్కడ చెప్పాలి, ఫటాఫట్ చెప్పాలి ఆన్సర్ దీనికి. ఇప్పుడు మీరు ఆపోజిట్లు ఉండేవి కలిసి కనపడకూడదు. ఇక్కడ మీకు తెలిసిపోతుంది 1కి ఆపోజిట్ ఎవరు? 3A. 2కి ఆపోజిట్ ఎవరు? 4. 5కి ఆపోజిట్ ఎవరు? 6. అవునా కదా? చూడండి, 1కి ఆపోజిట్ 3, 2కి ఆపోజిట్ 4, 5కి ఆపోజిట్ 6. ఓకేనా? ఇప్పుడు దాని ప్రకారం చూసుకుంటే క్వశ్చన్ ఏమడుతుందంటే పాసిబుల్, ఏది పాసిబుల్ అవుద్ది అంటున్నారు. ఓకేనా? చూడండి ఒకసారి, 1, 3 కలిసి కనిపిస్తున్నాయా? ఎక్కడైనా 1, 3 కలిసి కనిపిస్తున్నాయా? 1, 3 ఎక్కడా కలిసి కనపట్టలేదు. నెక్స్ట్
2 4 కలిసి కనిపిస్తున్నాయా? 2 4 కలిసి కనిపిస్తున్నాయా? 2 4 ఎక్కడా కూడా కలిసి కనపట్లేదు. 5 6 కలిసి కనిపిస్తున్నాయా? ఇది కొంచెం చూడండి, 5 6 కలిసి కనిపించాయి, 5 6 కలిసి కనిపించాయి, అవునా కదా? అంటే బి పాసిబుల్ కాదు, ఏ పాసిబుల్ కాదు. ఓకేనా? అంటే దాని మీనింగ్ సిడి పాసిబుల్ అవుతాయి. సిడి పాసిబుల్ అవుతాయి కాబట్టి ఆప్షన్ 3. ఎస్, ఆప్షన్ 3 చాలామంది చెప్తున్నారు. ఆప్షన్ 3 సిడి పాసిబుల్ అవుద్ది. ఎస్, సి పాసిబుల్ అవుద్ది, డి పాసిబుల్ అవుద్ది, రెండు పాసిబుల్ అవుతాయి. సిడి రెండు పాసిబుల్ అయ్యాయి కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. సి అండ్ డి. ఓకేనా? సి అండ్ డి. ఎస్, ఓకే కదా? నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి ఒకసారి. ఈసారి వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకవేళ మనం దీన్ని ఫోల్డ్ చేసినట్లయితే కనుక, ఓకే, ఇఫ్ దిస్ క్యూబ్ ఈస్ అన్ఫోల్డెడ్ ఇట్ లుక్స్ లైక్, ఏమంటున్నారు వాళ్ళు, చూడండి ఒకసారి. 3 different views of a cube having labels A, B, C, D on its faces are given below. If this cube is unfolded, it looks like. ఓకే, ఈసారి నేను రివర్స్లో అడుగుతున్నాను. రివర్స్లో వీటిని ఒకవేళ ఓపెన్ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓపెన్ చేస్తే ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ప్రశ్న. సో ఫస్ట్ నాకు తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరికి ఆపోజిట్ అనే సంగతి తెలుసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను గమనించండి, ఈ రెండింటిని పోల్చుకుంటున్నా. ఈ రెండింటిని మీ ఇష్టం, మీరు ఏ రెండు అయినా పోల్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, బి రెండు కామన్గా ఉన్నాయి, బి రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి నేను రెండు పోల్చినప్పుడు ఏమో చూడండి, క్లాక్ వైజ్లో వెళ్ళాలి. క్లాక్ వైజ్ చెప్పాను కదా, క్లాక్ వైజ్లో బి ఏ సి, బి కింద మళ్ళీ బీనే రాసుకోవాలి. ఓకేనా? మళ్ళీ క్లాక్ వైజ్లో బి ఈ డి, అవునా కదా? అంటే దాని మీనింగ్ ఏమిటి అంటే, ఇక్కడ సికి ఆపోజిట్ డి, ఏకి ఆపోజిట్ ఈ, బీకి ఆపోజిట్ బి కాదు, ఎవరు లేరు ఇక్కడ, ఎఫ్ లేరు. అందుకని బీకి ఆపోజిట్ ఎవరంటే ఎఫ్. ఇది తెలిసిపోతే అప్పుడు ఆన్సర్ చెప్పడం చాలా ఈజీ. ఓకేనా? ఇది తెలిసిపోతే ఆన్సర్ చెప్పడం ఈజీ. ఇప్పుడు గమనించండి, మీరు కావాల్సిన ఈ రెండింటి బదులు ఈ రెండు కూడా పోల్చుకోవచ్చు. ఈ రెండు పోల్చుకున్నా సేమ్ వచ్చింది, ఏం మార్పు ఉండదు. చూడండి, ఈ రెండు పోల్చుకున్నారు అనుకో, ఈ రెండింటిలో ఏముంది, ఈ ఉంది కామన్గా. అప్పుడు ఏమవుద్ది, ఈ కామన్ కాబట్టి ఈ క్లాక్ వైజ్లో చూడండి, ఈ డి బి, మళ్ళీ ఈ కింద ఈ రాసేయాలి, ఈఎఫ్ఏ, ఈఎఫ్ఏ, ఇలా అయినా చూసుకోవచ్చు. బీకి ఆపోజిట్ ఏ చూడండి, బీకి ఆపోజిట్ ఏ, డీకి ఆపోజిట్ ఎఫ్. మారిపోయింది కదా ఇది. ఓకే, సరే, ఈ కంపారిజన్ వద్దులే, ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు ఇది వేరువేరుగా వస్తున్నాయి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మన క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం అలా కంపారిజన్ కూడా అవసరం లేదు. వీటిని ఓపెన్ చేస్తే ఏమవుద్ది అని అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏబిసి కలిసి కనిపిస్తున్నాయి. ఏబిసి కలిసి కనిపిస్తున్నాయి అంటే ఏబిసి అనేవి పక్క మకాలు, ఆపోజిట్ ఫేసెస్ కాదు అని అర్థం అనమాట. అందుకే ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఒకవేళ ఏబిసి కనుక ఆపోజిట్లో ఉంటే కనుక అది పాసిబుల్ కాదు. ఈ బొమ్మలో చూడండి, ఏబిసి పక్కనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఏసి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది కుదరదు, ఇంకా ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? మనకి ఇక్కడ ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఏది ఓపెన్ చేసినప్పుడు ఏది వస్తుంది అన్నారు. ఇది క్లోజ్ చేసినట్లు ఓపెన్ చేస్తే ఇక్కడ ఏబీసీ అనే పక్కనే ఉన్నాయి, అంటే ఏబీసీ ఆపోజిట్లో ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, ఏసీ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏబీసీ పక్కన ఉండకూడదు. ఏబీసీ అనేవి మీరు చూస్తే కనుక ఇక్కడ పక్కనే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఏసీ అనేవి చూడండి, ఇక్కడ మీరు ఏసీ చూస్తే కనుక మళ్ళీ ఇవి ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఓకేనా? అంటే 2 4 రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. 2 4 రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. ఓకేనా? 2 4 రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి. మరి ఇప్పుడు అంటే 2 4 రాంగ్ ఆన్సర్లు అయిపోయాయి కాబట్టి ఒకసారి చూడండి, ఆప్షన్స్ ఇవి ఇక్కడ ఏబిసి అని ఇచ్చినట్టున్నారు. ఏ బి సి డి. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఇక్కడ చూస్తే కనుక మీకు బి పోయింది, డి పోయింది. అందుకని డి ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, డి ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇక బి ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా ఆటోమేటిక్గా ఆ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అయిపోద్ది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈబిడి అనేవి పక్కనే ఉండాలి. ఈబిడి అనేవి ఇగో చూడండి, ఈబిడి అంటే ఇక్కడ ఎవరో ఆపోజిట్లో లేరు. ఇగో ఈబిడి, మళ్ళీ ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ వస్తున్నాయి కదా. ఎస్ ఆర్ నో? ఎస్, ఇది ఆపోజిట్ వచ్చింది. ఇది కూడా ఇది అలాగే పోయింది కదా, పోయింది కానీ చెక్ చేయాల్సిన అవసరం లేదు అసలు. ఈబిడి ఓకే, ఈబిడి అన్నప్పుడు అది కూడా పోతుంది కదా. సో ఈబిడి అన్నప్పుడు మనకి
ఇది కూడా పోతుంది. అంటే దాని మీనింగ్ అప్పుడు ఇది ఒకటే ఆన్సర్ రావాలి. మేబీ ఇక్కడ ఆప్షన్స్ రాంగ్ వచ్చినట్టున్నాయి, మార్చుకోండి. ఒకటి మాత్రమే వస్తుంది ఆన్సర్. ఎస్, ఓన్లీ వన్ మాత్రమే వస్తుంది. ఎస్ 1 ఒకటే వస్తుంది. ఏ ఒకటే ఆన్సర్ అవుద్ది. ఓకేనా? సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్గా మీరు చెక్ చేసుకోవాల్సింది నేను దాన్ని చెప్పిన విధంగానే. ఇప్పుడు ఈ 3 పక్కపక్కన ఉన్నాయి అంటే ఇవి పక్కమొఖాలు, ఇవి 3 పక్కమొఖాలు కాబట్టి ఆపోజిట్లో ఒకవేళ కనిపిస్తే కనుక అది పాసిబుల్ కాదు అని అర్థం అనమాట. అలా ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకేనా? సో ఇవి మొత్తంగా ఈరోజు మనం చెప్పుకున్న డైస్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా? సో మీరు ఆల్రెడీ నేను చెప్పిన విధంగా మీకు చూడొచ్చు. ఒకసారి మీరు రైల్వేకి సంబంధించి ఆల్రెడీ మనం టెక్నీషియన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశాము. దీంట్లో 9,000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ. ఎవరైతే విద్యార్థులు ఇంకా అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 క్లాసులు ఉన్నాయి మన దగ్గర. దీనికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ప్రకారం మన క్లాస్ని చెప్పడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మీకు 2,150 రూపీస్కి అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే మీకు రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ కూడా పడింది. ఈ క్లాస్ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో CBT 1, CBT 2 2 క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి. మీరు కావాల్సి CBT 1 ఒకటి తీసుకోవచ్చు, లేదా CBT 1 and 2 కలిపి కూడా తీసుకోవచ్చు. మీరు చూస్తే కనుక ఈ క్లాస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండింటిలో ఉంటుంది. ఇది మీకు 2,250 రూపాయలకి మీకు ఇప్పుడు ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, SSC, రైల్వే కాంబో 3 కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మీ దీంట్లో బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా, SSC ప్రిపేర్ అయ్యే విధంగా, రైల్వే ప్రిపేర్ అయ్యే విధంగా మొత్తం కంప్లీట్ సిలబస్ మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్, స్ట్రాటజీకి అన్ని సబ్జెక్ట్స్ని కూడా బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్, అలానే ప్రతి టాపిక్కి సంబంధించి టాపిక్ వైజ్ ఎగ్జామినేషన్స్, ఫుల్ లెంత్ ఎగ్జామినేషన్స్, అలానే ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాసెస్ మొత్తం అన్ని కూడా మీకు బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు సుమారుగా 850 గంటల వరకు క్లాస్ ఉంటాయి అనమాట. మొత్తం 3 ఎగ్జామినేషన్స్ రాసుకునే విధంగా ఇది ఒక కాంబో ప్యాక్ అనమాట. ఈ కాంబో ప్యాక్ మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు, SSC ఎగ్జామ్స్ అన్ని రాసుకోవచ్చు, రైల్వే ఎగ్జామ్స్ అన్ని కూడా రాసుకోవచ్చు. ఇది మీకు ఇప్పుడు ఆఫర్లో 4,500 రూపాయలకి ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఒకవేళ మీరు ఓన్లీ SSC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కనుక SSC స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్గా ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు ఆఫర్లో 3,600 రూపాయలకి డిస్కౌంట్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే మీరు కనుక ఒకవేళ అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 0 to hero బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మీకు 78 టాపిక్స్ వరకు చెప్పడం జరుగుతుంది అనమాట. అన్ని టాపిక్స్ని కూడా చాలా డీటెయిల్డ్గా బేసిక్ లెవెల్ని స్టార్ట్ చేసి ప్రతిదీ కూడా కవర్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ ఇప్పుడు మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది మీకు 1 month, 3 months, 6 months అలానే 1 yearకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియం క్లాసెస్ అవైలబిలిటీ అనమాట. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక PO కానీ క్లర్క్ కానీ మీకోసం బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. కంప్లీట్గా బ్యాంక్ సిలబస్, బ్యాంక్ ఎగ్జామినేషన్ స్ట్రాటజీస్తో, బెస్ట్ టెక్నిక్స్తో, టైమ్ సేవింగ్ టెక్నిక్స్తో మీ క్లాస్ అనేది చెప్పడం జరిగింది అనమాట. ఇది మీకు ఆఫర్లో 3,600 రూపీస్కి ఈ బ్యాచ్ అనేది మీకు అవైలబిలిటీలో ఉందన్నమాట. అలానే ఒకవేళ మీరు కనుక సింగిల్ సబ్జెక్ట్స్ తీసుకోవాలనుకుంటే కనుక అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ బ్యాచ్ కూడా మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. జస్ట్ అవి 3,000,000 రూపీస్కి అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1, 2, 3, తెలంగాణలో కూడా మీరు గ్రూప్ 1, 2, 3, 4 ఇలా SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంటే కనుక మీకోసం కాంబో ప్యాక్ అవైలబిలిటీ ఉంది. కాంబో ప్యాక్ ప్రిపేర్ అవడం వల్ల మీరు ఏంటంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ కాంబో ప్యాక్ AP వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా సపరేట్గా ఉంటుంది. ఇది మీకు 1,500 రూపాయలకే అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 1కి సంబంధించి తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది అనమాట. ఈ స్పెషల్ బ్యాచెస్ మీరు చూసుకుంటే కనుక మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ ఉంది, కంప్లీట్ కోర్స్ కూడా స్పెషల్ బ్యాచ్ ఉంది. మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఈ క్లాస్ మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీకు అన్ని కోర్సెస్ మీద మీకు ఆఫర్స్ ఉన్నాయి. అన్ని కోర్సెస్ మీకు అవైలబిలిటీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్ కూడా సపరేట్ క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. మీరు కావాలంటే డెమో వీడియోస్ ఫ్రీగా చూడొచ్చు. దానికి ఏ మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీకు క్లాసెస్ నచ్చితే అప్పుడు మీరు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కోర్సులో జాయిన్ అవ్వడానికి సందేహాలు ఉంటే కనుక, కోర్సులో డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ, ఏ కోర్సుకి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ తీసుకోవాలనుకుంటే కనుక మీరు కింద స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఆ తర్వాత మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. మర్చిపోకుండా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.